చూస్తున్న విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది. త్వరలో ఎన్నికల ప్రకటన రానుండడంతో కార్యాచరణపై చర్చించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రకటించేలా తుది రూపు ఇవ్వనున్నారు. అలాగే జిల్లాల్లో టీడీపీ జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 28న భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రియాంక, తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సమావేశం చాలా రోజుల తర్వాత నోవాటెల్ హోటల్లో ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నోవాటెల్ హోటల్లోనే ఉన్నాము. ఈ హోటల్లో కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. రెండు పక్షాలకు సంబంధించిన సమన్వయ కమిటీ సభ్యులంతా కూడా ఈరోజు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలపై చర్చిస్తున్నారు. ఒకటి, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్కి సంబంధించిన డేటును ఫిక్స్ చేయబోతున్నారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా తెలుగుదేశం జనసేన కూడా ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చాయి. మేనిఫెస్టో కమిటీ దీన్ని ఫైనలైజ్ చేశాయి. తెలుగుదేశం సూపర్ 6 పేరుతో రాగా జనసేన సన్ముఖ వ్యూహం పేరుతో కూడా వాళ్ళు కూడా వచ్చారు. అందువల్ల ఈ రెండు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే అంశంపై కూడా ఈరోజు సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఉమ్మడి సభలు నిర్వహించాలి అని కూడా నిర్ణయించారు. ఈ ఉమ్మడి సభలు విశాఖపట్నం సమీపంలోని పోలేపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు సందర్భంగా ఒక సభ నిర్వహించారు. ఈ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనడం, అశేష ప్రజానీకం ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ రెండో సభ కూడా నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ రెండో సభ ఎక్కడ నిర్వహించాలి అంటే ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిర్వహించాలి అని నిర్ణయించారు. ఈ రెండో సభ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా ఈ సభ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. అయితే ముందుగా అయితే గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కూడా ఇటీవల ఎక్కువ సమావేశాలు ఈ రెండు జిల్లాల్లో జరగడంతో అందువలన ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి సభ రెండో సభ నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు. మూడో సభ దాదాపుగా రాయలసీమ జిల్లాల్లో ఉంటుంది. ఆ రాయలసీమ జిల్లాలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఈ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై కూడా ఈరోజు దాదాపుగా ఒక అభిప్రాయానికి రాబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించబోయే ఉమ్మడి సభ రెండో సభ ఎక్కడ నిర్వహించాలి, 28వ తేదీన దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఆ రోజు ఎవరెవరు ఉండాలి వేదిక మీద, అదేవిధంగా చర్చించాల్సిన అంశాలు, వీటిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మూడో అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఎలా కోఆర్డినేషన్ ఉందో అదేవిధంగా జిల్లాలోనూ నియోజకవర్గ స్థాయిలో కూడా కోఆర్డినేషన్ ఉండే విధంగా రెండు పార్టీలు కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఈ పొత్తు అనేది కూడా నిష్ప్రయోజనం అవుతుంది. దీంతో పాటు అదే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో దానికి కూడా విఘాతం కలుగుతుంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా సీట్లకు సంబంధించిన సీట్ల సర్దుబాటుపై ఇరుపక్షాల అధినేతలు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య ఒక అవగాహన అయితే వచ్చింది. సీట్లకు సంబంధించి ఏ సీట్లో పోటీ చేయాలి, ఎన్నిట్లో ఎవరు పోటీ చేయాలి, ఏ జిల్లాలో ఎన్నెన్ని సీట్లు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చర్చించారు. అందువల్ల వీళ్ళిద్దరికీ ఒక అవగాహన వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో అనేక రకాల ముఖ్యంగా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళల్లో కూడా వివిధ రకాల మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా మొన్న రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్ళిన సమయంలో అక్కడ జనసేన నేత కందుల దుర్గేష్ తాను రాజమండ్రి రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కానీ రాజమండ్రి రూరల్ స్థానంలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అందువలన తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలు రావటం, అదేవిధంగా 3 లోక్సభ స్థానాలు గుంటూరు, విజయవాడ అండ్ శ్రీకాకుళం రావటం, దీంట్లో ఈ 23 అసెంబ్లీ స్థానాల్లో ప్రధానంగా బుచ్చయ్య చౌదరి సీటు కూడా ఉండటంతో ఎక్కడైతే 23 స్థానాలు ఉన్నాయో ఆ 23 స్థానాల్లో సిట్టింగులకే సీట్ ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. ఇదే విషయాన్ని చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్కి చెప్పారు. అయితే పొత్తులకు సంబంధించి బీజం పడింది రాజమండ్రిలో గోదావరి తీరంలో కాబట్టి ఇక్కడ రిప్రజెంటేషన్ జనసేనకు ఉండాలి అనే భావన మాలో బలంగా ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెబుతాను అని చెప్పి కందుల దుర్గేష్ను కూడా వదులుకోబోము అని కూడా చెప్పారు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం రాజానగరం లేదా
రాజమండ్రి రూరల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి అని కోరగా రాజానగరానికి పోటీగా రాజమండ్రి రూరల్కు పోటీగా రాజానగరం పెట్టారు. అందువలన రాజానగరంకు సంబంధించి కూడా రాజానగరం ఇస్తాము అని చెప్పి ఇప్పటికే ఖరారు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరం రెండిట్లో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. అందువలన ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండటంతో వీటన్నిటినీ క్లారిఫై చేయటం, ఈ లోపే ఒకవేళ 28వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో అదే రోజు ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో ఉంటే అక్కడ ప్రకటిస్తారా అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ జరగబోతుంది. సాయంత్రం 5 గంటలకు సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించిన తీర్మానాలు ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి, అదేవిధంగా ఉమ్మడి సభ ఎక్కడ నిర్వహించాలి, తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి రూట్ మ్యాప్ ఎలా ఉండాలనే అంశంపై కూడా ప్రకటించబోతూ ఉన్నారు. సమన్వయ కమిటీ సభ్యులంతా కూడా హాజరయ్యారు. యనమల రామకృష్ణుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ, తంగిరాల సౌమ్య వీళ్ళంతా కూడా ఇప్పటికే వచ్చి ఉన్నారు. అదేవిధంగా జనసేన వైపు నుంచి నాదెళ్ల మనోహర్ వీళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమావేశం ప్రారంభమైంది. 5 గంటలకి మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించబోతున్నారు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ.